ఇప్పుడున్న హాట్ టాపిక్గా మాట్లాడుతున్నది ఏంటంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఆర్ ఫేస్బుక్స్ ఎనీథింగ్ బెట్టింగ్ యాప్స్. హర్ష సాయి, భయ్య సన్నీ యాదవ్ వీళ్ళు ఈ బెట్టింగ్ యాప్స్ ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు, అసలు దీనివల్ల జరుగుతున్న నష్టం ఏంటి ఒకసారి మనం తెలుసుకుందాం. అండ్ నా వర్షన్ నేను చెప్తాను, ఇది అసలు రైటా రాంగా నేను చెప్పింది అన్నది మీరు తెలుసుకొని కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్స్ చెప్పండి. హలో గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్కా మీడియా. మా ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. ఏదైనా అప్లోడ్ అయిన వెంటనే నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తుంది. అండ్ ప్రజెంట్ మోస్ట్ ట్రెండింగ్ టాపిక్, ఇప్పుడున్న హాట్ టాపిక్గా మాట్లాడుతున్నది ఏంటంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఆర్ ఫేస్బుక్స్ ఎనీథింగ్ బెట్టింగ్ యాప్స్. హర్ష సాయి, భయ్య సన్నీ యాదవ్ వీళ్ళు ఈ బెట్టింగ్ యాప్స్ ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు, అసలు దీనివల్ల జరుగుతున్న నష్టం ఏంటి ఒకసారి మనం తెలుసుకుందాం. అండ్ నా వర్షన్ నేను చెప్తాను, ఇది అసలు రైటా రాంగా నేను చెప్పింది అన్నది మీరు తెలుసుకొని కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్స్ చెప్పండి. అండ్ టాపిక్లోకి వెళ్ళిపోతే, ప్రజెంట్ యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎక్కడ చూసినా సరే, రీల్స్లో కానీ యూట్యూబ్ రీల్స్లో కానీ మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ బెట్టింగ్ యాప్స్, మోస్ట్లీ బెట్టింగ్ యాప్స్. అండ్ దాని ప్రమోటర్స్ అయిన హర్ష సాయి, భయ్య సన్నీ యాదవ్. నిన్న ఆయనది ఒక ఇంటర్వ్యూ కూడా చూశాను. అండ్ పాస్ట్ ఇంటర్వ్యూ ఒకటి చూశాను, జాఫర్ గారికి ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూకి ఈ ఇంటర్వ్యూకి చాలా డిఫరెన్స్ ఉంది. ఆ ఇంటర్వ్యూలోని కొంచెం అరగెన్స్, ఇవన్నీ సీరియస్నెస్ ఇవన్నీ ఉన్నాయి. అంటే ఎస్ ఐఎమ్ కేర్లెస్ అన్నట్టు ఉన్నాయి. ఈ ఇంటర్వ్యూకి వచ్చేసరికి, అండ్ రీసెంట్గా నిన్న చూసిన ఇంటర్వ్యూకి వచ్చేసరికి ఎలా ఉందంటే, ఇంటర్వ్యూ చాలా డల్గా, తనని తాను ఎలా సపోర్ట్ చేసుకోవాలి చేసిన తప్పుని అన్నదానికి దిగజారిపోయినట్టుగా కనిపిస్తుంది. అంటే అతను తప్పు చేస్తున్నాడని క్లియర్గా తెలుస్తుంది ఆ ఇంటర్వ్యూ చూస్తుంటే. యాంకర్ అడిగిన క్వశ్చన్కి మీరు ఎందుకు ప్రమోట్ చేస్తున్నారంటే, నేను ప్రమోట్ చేయకపోతే ఇంకొక 10 మెంబర్స్ ప్రమోట్ చేస్తారు, సో అందుకని చెప్పేసి నేనేం చేస్తున్నానంటే ఆ 10 మెంబర్స్ ప్రమోట్ చేయకుండా నేను తక్కువగా నేను కాషన్స్ చెప్తూ ప్రమోట్ చేస్తున్నాను, అది కరెక్టు అని చెప్పేసి ఆయన సమర్థించుకుంటున్నాడు. అంత సమర్థించుకుంటున్నాడంటే ఆయన తప్పు చేస్తున్నట్టే కదా. తప్పు చేయడమే పెద్ద తప్పు, దాన్ని మళ్ళీ సమర్థించుకోవడం ఏంటండి, కొంచెం మీరైనా ఆలోచించండి. అండ్ అటువంటి హర్ష సాయికి చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఫాలోవర్స్ ఉన్నారు, తప్పులేదు. ఎందుకంటే ఆయన చేసే సేవను గుర్తించి మీరు ఫాలో అయ్యారు. కానీ ఆ సేవకయ్యే డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? బెట్టింగ్ యాప్స్ వల్ల వాటిని ప్రమోషన్స్ 50 to 60 lakhs ఛార్జ్ చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. ఆయన ఇంటర్వ్యూలో చెప్పిందే నేను చెప్తున్నాను, నేను ఓన్గా చెప్పట్లేదు. 50 to 60 lakhs ఛార్జ్ చేస్తున్నారని చెప్తున్నారు. అంటే ఒక మనిషి కష్టపడి సంపాదించడానికి 31 రోజులు పడితే అది 50,000 60,000 సమ్ ఎక్స్ అమౌంట్, తనకి 31 రోజులు పడుతుంది. అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ చూసుకుంటూ ఆ మనిషి సేవింగ్స్ చేసుకుంటున్నాడు. కానీ వీళ్ళకి జస్ట్ ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినందుకు 60 లక్షలు వస్తే డబ్బులు ఇలాగే వెదజల్లుతారు. మీరు ఆల్రెడీ యూట్యూబ్లో చాలా వీడియోస్ చూస్తుంటారు, డబ్బులు గాల్లో ఎగరేయడం. డబ్బులు ఫ్రీగా వస్తేనే ఎగరేస్తారు, కష్టపడిన డబ్బులు ఎవ్వరూ ఎగరేయరు. అండ్ ఆ వచ్చిన 50-60 lakhsతోనే 10 lakhs 15 lakhs ప్రమోషన్కి పెట్టి అండ్ మిగిలిన అమౌంట్ ఆయన సేవింగ్స్ చేసుకుంటున్నాడు. అంటే 10 to 15 lakhs పేద ప్రజలకు సేవ చేస్తున్నట్టుగా, లేకపోతే ఎవరికో ఒక హెయిర్ కట్ చేసుకోనో, లేకపోతే కొబ్బరి బొండం తాగి 20,000 ఇవ్వడం, హెయిర్ కట్ చేసి 1,00,000 రూపాయలు ఇవ్వడం, లేకపోతే ఒక బార్బర్కి ఇంత అమౌంట్ డొనేట్ చేయడం, అవన్నీ ఓకే. కానీ బెట్టింగ్ యాప్ వాడి ఎంతమంది అప్పుల పాలైపోయారు, అప్పులు తీర్చలేక ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు, అది ఎప్పుడైనా ఆలోచించారా? ఏమనంటే అది వాళ్ళ పర్సనల్ కదా, వాళ్ళు ఎడ్యుకేటెడ్ ఉంటారు. ఎడ్యుకేటెడ్ ఎంత ఉన్నా కానీ 18 to 23 years ఏజ్ అనేది చాలా డేంజరస్ ఏజ్ అండి. ఎందుకంటే తొందరగా అట్రాక్ట్ అవుతాం. అందులో ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత దేనికైనా సరే ఎస్ నిజము అనే స్థాయికి దిగజారిపోయాం. అది ఫేకా ఒరిజినల్ అని తెలుసుకోవట్లేదు మనం. ఓకే వీళ్ళు ఇంత బాగా ఎడ్యుకేటెడే కదా, ఇంత షో చేస్తున్నారు కదా, సో ఇది నిజమే ఉంటుందని చెప్పేసి మనం ఫాలో అవుతున్నాం. ఇటువంటి వాళ్ళని ఫాలో అవ్వకండి. మనకు ఇన్స్పిరేషన్గా తీసుకొని ఫాలో అవ్వాల్సిన వాళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళని ఫాలో అయితే మీకు ఎక్కువగా లైఫ్లో ఇన్స్పైర్ అయ్యి ఎక్కువగా సేవింగ్స్ చేసుకొని హ్యాపీ లైఫ్ లీడ్ చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉన్న సేవ చేస్తూ ఫాలో అవుతున్నారు. రీసెంట్గా మన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఎంత సేవ చేస్తారన్నది మనకు చెప్పాల్సిన పని లేదు. ఆయన చేసిన సేవకి అనుకోవద్దు, కానీ గుప్త దానాలు ఎక్కువ, పబ్లిసిటీ దానాల కన్నా గుప్త దానాలు ఎక్కువ. అది బయట జనాలైనా చెప్తారు, ఆయన జనాలతో ఇంటరాక్ట్ అయ్యే విధానం చూసినా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు లేటెస్ట్ అంటే తగ్గట్టు నేను చెప్పాను. ఓల్డ్ జనరేషన్కి వెళ్తే డొక్కా సీతమ్మ గారు, ఆవిడ ఎంతమందికి అన్నదానం చేసింది, కానీ ఎప్పుడు కూడా ఇంత ఇవ్వండి లేకపోతే నేను ఎంత తీసుకుంటున్నాను అనేది ఎక్కడా చరిత్రలో ఎక్కడా లేదు.
ఎందరో మహానుభావులు ఉన్నారు, కాకపోతే నాకు దొరికిన వాళ్ళు వీళ్ళిద్దరిని కోట్ చేసి చెప్తున్నాను. సో అటువంటి వాళ్ళని ఇన్స్పైర్గా తీసుకోండి, అంతేగాని ఏదో డబ్బుల కోసం షో చేసి ఇంతమందికి సేవ చేస్తున్నట్టు కటింగ్ ఇచ్చి ఫ్రీ ఐఫోన్లు గిఫ్ట్లు ఇచ్చి ఒక షాప్ కట్టించి ఇల్లు కట్టించి లేకపోతే ఏ బార్బర్ షాప్ పెట్టించో లేకపోతే 20,000 30,000 గిఫ్ట్లు ఇచ్చిన వాళ్ళని మీరు ఫాలో అయ్యి వాళ్ళని మీరు ప్రమోట్ చేసి వాళ్ళకి మీరు హార్డ్ కోర్ ఫ్యాన్స్గా మిమ్మల్ని మీరు మలుచుకుంటే మాత్రం లాస్ అయ్యేది మీరే. మీరు కాదు, మీ ఫ్యామిలీసే. ఎందుకంటే మొత్తం ఫ్యామిలీ అంతా రోడ్డుకు వచ్చేస్తుంది. బెట్టింగ్ అనేది మోస్ట్ వర్స్ట్ అండ్ డేంజరస్ టాపిక్ చెప్పాలంటే. బెట్టింగ్ ఆడడం చాలా పెద్ద తప్పు, కాబట్టి దయచేసి బెట్టింగ్ ఆడకండి. ఈజీ వే ఆఫ్ ఎర్నింగ్స్ వద్దు, కష్టపడి ఎర్న్ చేసుకోండి. కష్టపడే డబ్బులోని పొదుపు ఉంటుంది, ఈజీ వే ఆఫ్ ఎర్నింగ్స్లోని వెదజల్లడమే ఉంటుంది. ఎలా డబ్బులు ఎలా పారేయాలన్న పాయింట్ ఉంటుంది తప్ప డబ్బులు సేవ్ చేసుకోవాలన్న పాయింట్ ఉండదు. ఒక ఐఫోన్ వచ్చేసి ఐఫోన్ 15 మ్యాక్స్ ప్రో వచ్చేసి 1,00,000 నుంచి 1,50,000 మధ్యలో ఉంటుంది. అటువంటి ఫోన్ గిఫ్ట్గా ఇస్తున్నారంటే వాళ్ళకి ఎంత ప్రాఫిట్ వస్తే వాళ్ళు గిఫ్ట్గా ఇస్తారు? మిమ్మల్ని తిప్పుకోవడం కోసం ఎంత ఎడిక్ట్ అయితే ఇచ్చేస్తారు. టెలిగ్రామ్ ద్వారా లింక్ జాయిన్ అయ్యి ప్రమోట్ చేసుకోమని చెప్పడం, ఇటువంటిది ఎంతవరకు కరెక్టో మీరు ఆలోచించుకోండి. అండ్ మోర్ ఓవర్గా ఆయన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ప్లీజ్ థింక్ ట్వైస్, బాగా ఆలోచించి వాళ్ళని ఫాలో అవ్వండి. కుటుంబాలు పోయిన వాళ్ళని ఒకసారి వెళ్ళి కలిసి మాట్లాడండి. నిజంగా కుటుంబాలు పోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. కుటుంబం పెద్ద దిక్కైన కొడుకులు కానీ లేకపోతే ఎదుగొచ్చిన వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళు పోతే పెయిన్ ఎలా ఉంటుంది అన్నది పేరెంట్స్తో ఇంటరాక్ట్ అయితే తెలుస్తుంది. కాబట్టి మై హంబల్ రిక్వెస్ట్, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్గా హర్ష సాయి, భయ్యా సన్నీ యాదవ్ ఇటువంటి వాళ్ళని మాత్రం ఫాలో అవ్వకండి. మీకు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలంటే కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అటువంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోండి. బాగా మన ఫ్రీడమ్ ఫైటర్స్ దగ్గర నుంచి ఎంతోమంది పైకి వచ్చిన వాళ్ళే, కాబట్టి వాళ్ళందరినీ ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇటువంటి యాప్స్ని యూజ్ చేసుకొని మీ ఆస్తులు డబ్బులు పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉంటారని మా ఈ వీడియో యొక్క ప్రయత్నం. కాబట్టి దయచేసి అందరూ బెట్టింగ్ యాప్స్ ఆపేసి హ్యాపీగా ఫ్యామిలీస్తో ఉండండి. ఇదే నా మెయిన్ వీడియో యొక్క మెయిన్ కాజ్ ఇదే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ ఆర్కా మీడియా. అండ్ డొక్కా సీతమ్మ గారి కోసం కూడా ఒక మంచి వీడియో చేస్తాను. ఆవిడ గురించి డీటెయిల్గా తెలుసుకొని అసలు ఏంటి అన్నది డీటెయిల్గా వీడియో తీసి నేను మీకు పోస్ట్ చేస్తాను. అప్పటి వరకు నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆర్కా మీడియా అండ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం మర్చిపోకండి.